హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మూ కిచెన్ అండ్ వ్లాగ్స్. మనకి సీజనల్ ఫ్రూట్స్ అని కొన్ని ఉంటాయి. ఆ సీజన్లోనే మనం ఆ ఫ్రూట్ ఎక్కువగా తీసుకోవాలి. ఆరెంజ్, ఈ సీజన్లో మనకి ఆరెంజ్ అనేది బాగా దొరుకుతుంది. కానీ ఈ ఆరెంజ్ తినటం వల్ల కోల్డ్ వస్తుందని చెప్పేసి మనం పిల్లలకి పెట్టము, మనము కూడా త్వరగా తీసుకోము. కానీ ఆరెంజ్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఆరెంజ్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, విటమిన్ డి, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయండి. పిల్లలకి కానీ మనకి ఉమెన్స్కి కానీ ఈ ఆరెంజ్ అనేది హెల్త్కి చాలా మంచిది. టైంకి ఫుడ్ అనేది తిన్నా తినకపోయినా సరే డైలీ ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ ఆ సీజన్లో తింటే చాలా మంచిదండి హెల్త్కి. నేనైతే ఎవ్రీడే ఒక జ్యూస్ అనేది తాగుతాను. ఆరెంజే కాదు, ఏదైనా బనానా, యాపిల్, పొమోగ్రనేట్ ఇలా జ్యూస్ అనేది కంపల్సరీ డైలీ తీసుకుంటాను. ఫ్రూట్ తినటం ఇష్టం లేనప్పుడు జ్యూస్గా తీసుకుంటాను, లేదంటే ఫ్రూటే ఇష్టంగా తింటాను. మనం డైలీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా 3 టైమ్స్గా డివైడ్ చేసుకొని రైస్ ఆర్ చపాతీ, టిఫిన్, దోశ ఇలా తింటాం కదండి. ఇలాగే డైలీ ఒక ఫ్రూట్ అనేది మన లైఫ్లో భాగం చేసుకోవాలి. నేను డైలీ చేసే పని మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే అమ్మూ కిచెన్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.